ఆర్డినెన్స్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు విషయంలో భారత రాష్ట్రపతి గారు ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేశారు. ఆర్డినెన్స్ అంటే అర్థము ఆజ్ఞ. ఆజ్ఞ భారత రాష్ట్రపతి గారు ఇవ్వచ్చు, మరియు రాష్ట్రాల్లో గవర్నర్స్ ఇవ్వచ్చు. దేశ స్థాయిలో రాష్ట్రపతి గారు, రాష్ట్ర స్థాయిల్లో గవర్నర్స్ రిలీజ్ చేసేటువంటి ఆజ్ఞలని ఆర్డినెన్స్ అంటారు. అధికారం ద్వారా ఏర్పాటు చేయబడిన నియమమే ఒక ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అనగా అధికారం ద్వారా ఏర్పాటు చేయబడిన నియమము. ఆర్డినెన్స్ అనగా ఒక శాశ్వత చర్య. ఆర్డినెన్స్ అనగా చట్టము లేదా శాసనం. ఇది చట్టముతో సమానమైన ప్రభావాన్ని చూపించే దానిని ఆర్డినెన్స్ అంటారు. ఆర్డినెన్స్ చట్టముతో సమాన ప్రభావాన్ని చూపించేది. ప్రభుత్వానికి తక్షణ శాసనపరమైన చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు, తక్షణమే ఏదైనా ఒక విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు విడుదల చేసేటువంటి ఆజ్ఞనే ఆర్డినెన్స్ అంటారు. ఇది పార్లమెంటు సమావేశములో లేనప్పుడు విడుదల చేస్తారు, జారీ చేస్తారు. మరియు 2 సభలు ఉన్న రాష్ట్రాల్లో లేదా 2 సభలు ఉన్నటువంటి దేశంలో కనీసం ఒక సభ సమావేశంలో లేనప్పుడు, ఎప్పుడు భారతదేశంలో రాజ్యసభ శాశ్వతంగా ఉంటుంది, లోక్సభ సమావేశంలో ఉండదు. 6 నెలలకు ఒకసారి సమావేశం అవుతూ ఉంటుంది. అది కనీసం ఒక సభ సమావేశంలో లేనప్పుడు తీసుకొచ్చేటువంటి ఆజ్ఞని ఆర్డినెన్స్ అంటారు. ఈ ఆర్డినెన్స్ని జారీ చేయువారు రాష్ట్రపతి. రాష్ట్రపతి భారత ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న మంత్రివర్గం, కేంద్ర క్యాబినెట్ సిఫార్సులతోని జారీ చేసే ఆజ్ఞ పేరే ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ని రాష్ట్రపతి గారు ఈ విడుదల చేసిన అంటే జారీ చేసిన సమయం నుంచి అది దాని యొక్క గరిష్ట కాలం మధ్యలో ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. దీన్ని ఉపసంహరించుకునే అధికారము, జారీ చేసే అధికారము రాష్ట్రపతి గారికి ఉంటుంది. అలాగనే ఇది రాష్ట్రపతి గారి యొక్క విచక్షణతో కూడినది కాదు. ఇది భారత కేంద్ర క్యాబినెట్ సిఫార్సులో ఏర్పడింది కాబట్టి జారీ చేసే విషయంలో మరియు దాన్ని ఉపసంహరించుకునే విషయంలోని రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుంది, కానీ విచక్షణతో కూడిన అధికారం మాత్రము కాదు. ఈ గరిష్టంగా ఒక ఆర్డినెన్స్ యొక్క కాల పరిమితి 6 నెలల 6 వారాలు. 6 నెలల 6 వారాలు. ఇది 222 అంటే దాదాపు 222 రోజులు లేదా 7 నెలల దాదాపు 7.5 నెలలు అంటారు. 7 నెలలకు పైగా ఉంటుంది. దీనినే ఒక్క ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి 6 నెలల 6 వారాలు. రోజుల్లో లెక్కేస్తే మనకి 222 రోజులు వస్తుంది. ఈ 222 రోజులు నెలల్లో చెప్పాలనుకున్నప్పుడు అది 7.5 నెలలుగా తీసుకుంటారు. అయితే ఉభయ సభల యొక్క ఆమోదముతోని ఒక తీర్మానం ద్వారాగా ఈ ఆర్డినెన్స్ని మరలా చట్టంలాగా మారుస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఉభయ సభల యొక్క తీర్మానం దొరకనప్పుడు ఇది 6 నెలల తర్వాత 2 సభలు సమావేశమైన అనంతరము ఇది 6 వారాల్లో ఆమోదించకపోతే దానంతట అదే రద్దయిపోతుంది. ఇది ఆటోమేటిక్గా దీనిని పట్టించుకోకపోతే 6 నెలల కాలం అనంతరము సమావేశము 6 నెలల తర్వాత ఉభయ సభలు సమావేశమైన అనంతరము మరొక 6 వారాల కాలంలో ఇది సభలు ఆమోదించకపోతే ఇది దానంతటికి అదే రద్దవుతూ ఉంటుంది. ఆర్డినెన్స్లు అనేవి ప్రాథమిక హక్కులని తగ్గించలేవు మరియు ప్రాథమిక హక్కులని తొలగించలేవు. ప్రాథమిక హక్కుని దాని పరిధిని తగ్గించడానికి వీలు లేదు, ప్రాథమిక హక్కులని తొలగించడానికి వీలు ఆర్డినెన్స్ ద్వారాగా. ఇటువంటి ఆర్డినెన్స్లని న్యాయస్థానాలు కొట్టివేసే అధికారం ఉంటుందా అంటే కంపల్సరీగా భారత న్యాయస్థానాలకి, భారతదేశంలో కేంద్ర న్యాయస్థానానికి దేశంలో విడుదలయ్యే జారీ చేసే రాష్ట్రపతి గారు జారీ చేసే ఆర్డినెన్స్ని కొట్టివేసే, నిలుపుదల చేసే అధికారం ఉంటుంది. కేంద్ర మంత్రి మండలి ఆమోదంతో దీన్ని జారీ చేస్తారు. కేంద్ర మంత్రి మండలి ఆమోదంతో దీన్ని ఉపసంహరించుకుంటారు. దీని యొక్క గరిష్ట కాల పరిమితి 6 నెలల 6 వారాల కాలము. అయితే మొట్టమొదటిసారిగా తొలిసారిగా ఆర్డినెన్స్ని
భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టినది 1861వ సంవత్సరంలోని ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, భారత మండలి చట్టము. భారత మండలి చట్టము ద్వారాగా 1861వ సంవత్సరంలోని 6 నెలల కాలానికి తొలిసారిగా ప్రవేశపెట్టారు ఆర్డినెన్స్ని. ఆర్డినెన్స్ తొలిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టింది 6 నెలల కాలానికి 1861లోనే భారత కౌన్సిల్ లేదా మండలి చట్టం ద్వారాగా ప్రవేశపెట్టారు. గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ పవర్ని తెలిపేటువంటి ఆర్టికల్ 213వ ఆర్టికల్. ఇది గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ని తెలిపేది. అదే రాష్ట్రపతి గారి యొక్క ఆర్డినెన్స్ పవర్ని తెలిపే ఆర్టికల్ 123. 123వ ఆర్టికల్ ప్రకారము భారత రాజ్యాంగంలోని 123వ నిబంధన ప్రకారము భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 మే నెలలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు విషయంలోని ఒక ఆర్డినెన్స్ని జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే విషయంలోని ప్రజెంట్ సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులు ప్రస్తుతము 32 మంది పనిచేస్తూ ఉన్నారు. 2 ఖాళీలు ఉన్నాయి. ఖాళీల సంఖ్య ఏమో 2 ఉన్నాయి. పనిచేస్తున్న వారు 32 మంది. మొత్తం ఈ ప్రస్తుతానికి 2026వ సంవత్సరం మే నెల నాటికల్లా భారతదేశంలో సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య యొక్క పరిమితి 33+1 లేదా 1+33. ఒక సిజేఐతో కలిపి 34 మంది. సిజేఐ ప్లస్ 33 మంది న్యాయమూర్తులు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఆయన, మరి 33 మంది మిగతా జస్టిసులు. అయితే 2 ఖాళీలు ఉన్నాయి. ఇది 2026వ సంవత్సరం నవంబర్ నాటికల్లా ఈ 34లో 2 ఖాళీలు ఉంటే మరొక 4 ఖాళీలు అవుతున్నాయి. వాటి సంఖ్య, న్యాయమూర్తుల యొక్క సంఖ్య ఇంకా తగ్గుతూ ఉంది. అలాగనే సుప్రీంకోర్టులోని దాదాపుగా 92,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులోని పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 92,000. ఇలా 92,000 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటం, న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటం, ఉన్న వాటిలోనే ఖాళీలు ఉండటం, వాటితో పాటుగా పదవి విరమణ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరగడం వల్ల ఈ న్యాయమూర్తుల సంఖ్యని 34 నుంచి 38కి పెంచడానికి తీసుకొచ్చిన దాన్నే రాష్ట్రపతి గారు కేంద్ర మంత్రిమండలి సిఫార్సుతోనే ఆర్డినెన్స్ అంటారు. ఇలా న్యాయమూర్తుల సంఖ్య చట్టము 1956 సెక్షన్ 2లోని 1956 సెక్షన్ 2లోని న్యాయమూర్తుల చట్టం ఇది. న్యాయమూర్తుల చట్టం 1956 సెక్షన్ 2లో గతంలో 33 సంఖ్యలో ఉన్న న్యాయమూర్తుల్ని ఇప్పుడు 37కి మారుతారు న్యాయమూర్తుల్ని. మొత్తం సంఖ్య అంటే 34 +1 కలపాలి చీఫ్ జస్టిస్, ఇక్కడ +1 కలపాలి చీఫ్ జస్టిస్, అంటే మొత్తం టోటల్గా ఉన్న వాళ్ళ సంఖ్య అది న్యాయమూర్తుల చట్టం 1956 సెక్షన్ 2లో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 33 దగ్గర 37గా మార్చి ఆ ఆర్డినెన్స్ని జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎట్టా ఉంటారు కాబట్టి అతని గారిని లెక్క మన ఈ కౌంట్లో తీసుకోకుండా ఈ చట్టంలోని వాళ్ళు సపరేట్గా డీల్ చేశారు. అలాగనే ఇప్పుడు ప్రజెంట్గా ఈ 38 మంది కాకముందే అసలు భారతదేశంలోని 1774వ సంవత్సరంలో ఈ సుప్రీంకోర్టులోని ఎస్సీ అంటే సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్య అప్పుడులో 3 ఉండేది. మొత్తం న్యాయమూర్తులు అంటే 4 ఉండేవాళ్ళు. లేదా చీఫ్ జస్టిస్ సిజే, అప్పుడులో ఉన్నటువంటి సిజే మొత్తం సంఖ్య 4, అందులోని న్యాయమూర్తుల సంఖ్య 3 ఉండేవాళ్ళు. 3 న్యాయమూర్తులు. 1950వ సంవత్సరం నాటికంటే పూర్వమే అప్పట్లోని 3 మాత్రమే ఉండేవాళ్ళు న్యాయమూర్తులు. చీఫ్ జస్టిస్తో కలిపి 4 అయ్యేవాళ్ళు. నెక్స్ట్ 1950వ సంవత్సరంలోని ఏర్పాటైన సుప్రీంకోర్టు గణతంత్ర రాజ్యం వచ్చిన తర్వాత, ఇది భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటైంది. అది ఇదే గణతంత్రం వచ్చినాక 1950వ సంవత్సరంలోని ఏర్పాటైనప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకతను, న్యాయమూర్తుల సంఖ్య మొత్తము 8. ఆ 8లోని ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు, న్యాయమూర్తుల సంఖ్య 7 ఉంటాయి. టోటల్గా ఉన్న వారి సంఖ్య 8 1950వ సంవత్సరంలో. నెక్స్ట్ 1956వ సంవత్సరంలో ఈ న్యాయమూర్తుల సంఖ్యని సుప్రీంకోర్టులోని మరలా పెంచారు. 10 మంది చీఫ్ జస్టిస్ ఒక ఆయన ఉంటాడు, మరి మిగతా న్యాయమూర్తులు పెంచారు. అప్పుడు 11 మంది అయ్యారు. 1956లో 11 మంది. నెక్స్ట్ 1960వ సంవత్సరంలోని 1960లో సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యని 1+ ఇక్కడ విషయంలో కూడా
10 మంది ఉంటే 13 మందిని చేశారు. అప్పుడు 14 మంది అయ్యారు చీఫ్ జస్టిస్‌తో కలిపి మొత్తం వారి సంఖ్య. ఇక నెక్స్ట్ 1978వ సంవత్సరంలో 1978లో సుప్రీం కోర్ట్‌లోని ప్రధాన న్యాయమూర్తితో కలిపి మరలా మరికొంతమందిని న్యాయమూర్తులు పెంచే క్రమంలో 13ని 17 చేశారు. అప్పుడు మొత్తం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య టోటల్‌గా 18 మంది అయ్యారు. నెక్స్ట్ 1985వ సంవత్సరం 1985లో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతోని కలిపి 17 మంది, గతంలో 17 మంది మిగతా న్యాయమూర్తులు ఉంటే మొత్తం టోటల్‌గా 18 మంది ఉంటే ఆ 18 మందిలోని సంఖ్యని పెంచే క్రమంలో ఈ 17ని 25గా మార్చి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 25కి తీసుకొచ్చారు. అంటే 85లోని 26 మంది టోటల్, 78లో 18 మంది. ఇక నెక్స్ట్ 2008వ సంవత్సరంలోని ఇదే 25 సంఖ్యని మళ్ళీ మార్పులు చేర్పులు చేశారు. నెక్స్ట్ 2008లో సుప్రీంకోర్టులోని ఒక ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఆ ప్రధాన న్యాయమూర్తి గారు ఏరే ఉంటారు వాళ్ళతో కలిపి మొత్తం 31 మంది అవుతారు. 31 మెంబర్స్ అయ్యారు 2008లోని. నెక్స్ట్ 2019వ సంవత్సరంలో 2019లోని సుప్రీంకోర్టులోని ఒక ప్రధాన న్యాయమూర్తి గారు ఉంటే వారికి తోడుగా వారికి మొత్తం 33 మంది మిగతా న్యాయమూర్తులు చేర్చడం వల్ల టోటల్‌గా 34 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకమయ్యారు. ఇప్పుడు ఇక ఇది 1వసారి, ఇది 2వసారి పెంపు, ఇది 3వసారి పెంపు, ఇది 4వసారి, ఇది 5, ఇది 6, నెక్స్ట్ ఇది 7. ఇప్పుడు 2026వ సంవత్సరంలోని మే నెలలో జరిగేటువంటి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు ఒక ప్రధాన న్యాయమూర్తి గారు ఉంటే వారికి తోడుగా మిగతా 37 మంది న్యాయమూర్తుల్ని మొత్తం టోటల్‌గా 38 మంది న్యాయమూర్తుల్ని ఇచ్చే క్రమంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అలా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గణతంత్ర భారతదేశంలో 1950 నుంచి 2026 మధ్య 8 సార్లు న్యాయమూర్తుల యొక్క సంఖ్యని పెంచారు. అంటే 1950లో కేవలము మొత్తం టోటల్‌గా 8 మంది ఉన్నారు. 8, 11, 11, 14, 14, 18, 18, 26, 26, 31, 31 పోయి 34 అయింది, 34, 38 అయింది. ఇక్కడ నలుగురు మిగతా అంటే ఒకటి అనేది కామన్‌గా అన్ని ఆ సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే చీఫ్ జస్టిస్ గారు కామన్‌గా ఉంటారు ప్రతి ఒక్క నంబర్‌లోని. కానీ పెరుగుదల, తరుగుదల అనేవి న్యాయమూర్తుల సంఖ్యలోనే వస్తూ ఉంది. ఇది భారతదేశం యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే క్రమంలో 1956లోని న్యాయమూర్తుల సంఖ్య పెంపు చట్టము అది దానిలో సెక్షన్ 2ని సవరించి 33 ఉన్న దగ్గర 37ని చేర్చారు. ఇలా భారతదేశంలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పెంపు విషయంలో ఆర్డినెన్స్ వస్తే అసలు మొట్టమొదటిసారిగా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారము కలకత్తాలో అంటే సుప్రీంకోర్టుని కలకత్తా నగరములో పోర్ట్ విలియంలో ఏర్పాటు చేస్తారు. పోర్ట్ విలియంలోని సుప్రీంకోర్టుని కలకత్తా నగరములో ఏ చట్టం ప్రకారం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం కలకత్తా నగరంలో పోర్ట్ విలియం దగ్గర ఏర్పాటు చేసిన దాన్ని సుప్రీంకోర్టు అంటాం. ఈ సుప్రీంకోర్టు ఈ చట్టం ప్రకారము 1774వ సంవత్సరంలోని మార్చి 16వ తారీఖున ప్రారంభమైంది. ఇలా మార్చి 16, 1774వ సంవత్సరంలోని సుప్రీంకోర్టుని పోర్ట్ విలియంలో ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చిన చట్టాన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అంటారు. ఇలా ఈ 1774వ సంవత్సరంలో ఏర్పాటైన పోర్ట్ విలియంలో సుప్రీంకోర్టులో ఉన్న మొత్తం న్యాయమూర్తులు 9 ఉంటారు. దానిలో ఒక సీజే ఉంటారు. ఆ సీజేని సర్ ఎలిజా ఇంపే అంటారు. సర్ ఎలిజా ఒక ఆయన పేరు సర్ ఎలిజా ఇంపే ఒక ఆయన సర్ ఎలిజా ఇంపే. ఇక మిగతా 3 ఉన్నారు. వీళ్ళు న్యాయమూర్తులు. సీజర్ లైమేస్టర్ ఒక ఆయన పేరు సీజర్ లైమేస్టర్ ఒక న్యాయమూర్తి. రెండో ఆయన జాన్ హైడ్ రెండో ఆయన. మూడో ఆయన రాబర్ట్ బాంబర్స్, జాన్ హైడ్, సీజర్ లైమేస్టర్. వీళ్ళు 3 1774వ సంవత్సరంలోని పోర్ట్ విలియంలో న్యాయమూర్తులుగా పనిచేశారు. వీరితో పాటుగా సర్ ఎలిజా ఇంపే భారతదేశంలోని విలియం పోర్ట్ కేంద్రంగా ఏర్పాటైన సుప్రీంకోర్టులో మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఇక దీని తర్వాత 1774లో ఏర్పాటైనటువంటి సుప్రీంకోర్టుని
తర్వాత ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం 74లో ఏర్పాటు చేస్తే మళ్ళీ తర్వాత భారత ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ భారత ప్రభుత్వ చట్టము 1935 ప్రకారము దీనిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినప్పుడు 1935 నుంచి అది చట్టము. ఇది రెగ్యులేటింగ్ యాక్ట్. ఇది రెగ్యులేటింగ్ యాక్ట్లు మళ్ళీ మారిపోతాయి, తర్వాత కౌన్సిల్ చట్టాలుగా అవి మారుతుంటాయి. ఇప్పుడు ఇది ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 ప్రకారము 1937వ సంవత్సరంలో ఇది పోర్ట్ విలియంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. 1937లోని దీన్ని ఢిల్లీకి మారుస్తారు. అలా ఢిల్లీకి మార్చినప్పుడు ఇక్కడ దీన్నేమో సుప్రీంకోర్టుగా పిలిచారు, ఇక్కడ దీన్నేమో ఫెడరల్ కోర్టుగా మార్చారు. సుప్రీంకోర్టుని 1774లో ఏర్పాటు చేస్తే దాన్ని 1937లో ఢిల్లీలోని ఫెడరల్ కోర్టుగా మార్పు చేశారు. ఇలా ఫెడరల్ కోర్టుకి ఇక్కడ ఈ సుప్రీంకోర్టుకి ఏమో సర్ జాన్ ఇంపే లేదా సర్ ఎలీజియా ఇంపే అంటాం. అదే ఫెడరల్ కోర్టుకి మొదటిసారిగా సీజేగా పనిచేసింది సర్ మారిస్ గ్వేయర్. సర్ మారిస్ గ్వేయర్ 1937వ సంవత్సరంలో ఫెడరల్ కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ 1950వ సంవత్సరంలోని జనవరి నెల 28వ తారీఖున ఈ ఫెడరల్ కోర్టు మరలా సుప్రీంకోర్టుగా మారింది. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు, తర్వాత ఫెడరల్ కోర్టుగా మారింది. ఫెడరల్ కోర్టే తర్వాత సుప్రీంకోర్టుగా మారింది. ఇలా మొదటిసారి సుప్రీంకోర్టు అయితే సర్ ఎలీజియా ఇంపే, మొదటిసారిగా ఫెడరల్ కోర్టు అయితే సర్ మారిస్ గ్వేయర్. 1950లోని గణతంత్ర రాజ్యంలో మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హరిలాల్ జే కానియా పనిచేశారు. ఈయన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటే ఈయనకు తోడుగా 7 న్యాయమూర్తులు ఉన్నారు. మొత్తం 8 మంది టోటల్ మొత్తం న్యాయమూర్తులతోని సుప్రీంకోర్టు ఢిల్లీ కేంద్రంగా 1950 జనవరి 28వ తారీఖున ప్రారంభమైంది. ఈయన మొట్టమొదటి ఆయన గణతంత్రం తర్వాత. ప్రస్తుతము 53వ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు పనిచేస్తున్నారు. ఎస్కే సూర్యకాంత్, ప్రజెంట్ సూర్యకాంత్ 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు గురించి భారత రాజ్యాంగంలో తెలిపేటువంటి భాగాన్ని 5వ భాగం అంటారు. ఈ 5వ భాగంలో 124వ నిబంధన నుంచి 147 నిబంధన వరకు ఉన్న వాటిని సుప్రీంకోర్టు గురించి తెలిపిద్ది అంటారు. సుప్రీంకోర్టు గురించి తెలిపేటువంటి నిబంధనలు 5వ భాగంలో ఉన్నాయి. ఈ 5వ భాగంలో ఉన్న ఇవి 124 నుంచి 147 ఆర్టికల్స్ మధ్య ఉంటాయి. అయితే 124వ ఆర్టికల్ సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు నిర్మాణం గురించి చెప్పిద్ది. అలాగనే 124 ఆర్టికల్ క్లాస్ సిజేఐ మరి న్యాయమూర్తుల గురించి తెలిపేటువంటి దాన్ని 124 నిబంధన అంటారు. సుప్రీంకోర్టు నిర్మాణము దాని యొక్క ఏర్పాటు గురించి చెప్పిందేమో 124 సబ్ క్లాస్ 1లోని సిజేఐ మరియు ఇతర జస్టిసులు న్యాయమూర్తులు గురించి తెలిపేదే 124 అయితే భారతదేశంలోని మొదటిసారిగా న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వారు భారతదేశం మొత్తం ఇండియా మొత్తం మీద తొలిసారిగా, అంతకుముందు న్యాయ వ్యవస్థ లేదు. దానినే వారెన్ హేస్టింగ్స్ తొలిసారిగా భారతదేశంలో న్యాయ వ్యవస్థని ప్రవేశపెట్టారు. కానీ భారతదేశంలో న్యాయ వ్యవస్థను మాత్రము వారెన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినట్టు ఏం తర్వాత వచ్చినటువంటి కారన్ వాలిస్ ఈయన వారెన్ హేస్టింగ్స్, ఈయన పేరు కారన్ వాలిస్ని భారతదేశ న్యాయ పితామహుడు అంటారు. భారతదేశ న్యాయ పితామహుడుగా కారన్ వాలిస్ని కొన్ని సంస్కరణలు తీసుకొస్తే ఆయన్నేమో పితామహుడిగా చెప్పారు. అదే భారతదేశంలో తొలిసారిగా న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టింది మాత్రము వారెన్ హేస్టింగ్స్. ఈ వారెన్ హేస్టింగ్స్ రాకముందు భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది లోకల్గా ఉండేది, కేంద్ర స్థాయిలో ఉండేది కాదు. ఇది భారతదేశంలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచే క్రమంలో భారత రాష్ట్రపతి గారు 123వ నిబంధన ప్రకారము ఆర్టికల్ రిలీజ్ చేస్తారు. 123వ నిబంధన ప్రకారము ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తే 124 ఏమో సుప్రీంకోర్టు నిర్మాణం గురించి చెప్పేది, 123 ఏమో అది అంటే 1, 2, 3 ఆర్డినెన్స్, 1, 2, 4 ఏమో సుప్రీంకోర్టు నిర్మాణం.
మళ్ళీ 1 to 4లో సబ్ క్లాస్ 1 అయితే సిజేఐ మరియు ఆ ఇతర న్యాయమూర్తుల యొక్క గురించి తెలిపేటువంటి ఆర్టికల్.